సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకోవాల్సిన అవసరం అనివార్యమని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. వికారాబాద్ జిల్లా దామగుండంలో నౌకాదళ రాడార్ స్టేషన్కు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. దేశ రక్షణ విషయంలో రాజకీయాలు చేయనివ్వబోమని తేల్చి చెప్పారు. దేశ రక్షణ విషయంలో రాష్ట్రం మరో ముందడుగు వేసింది. దామగుండంలో వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రానికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాజ్నాథ్ సింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కొండా విశ్వేశ్వరరెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వికారాబాద్ చేరుకున్న రక్షణ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ కు భూమి పూజ చేశారు. అనంతరం నమూనా రాడార్ కేంద్రాన్ని పరిశీలించారు. స్థానిక శాసనసభ్యుడు సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ రాజ్నాథ్, రేవంత్, సంజయ్లను శాలువాతో సన్మానించారు. తర్వాత శిలాఫలకాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆవిష్కరించారు. దేశ భద్రతకు సంబంధించిన ప్రాజెక్టులను రాజకీయం, వివాదాస్పదం చేయడం తగదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. రక్షణ పరికరాల విషయంలో హైదరాబాద్కు మంచి పేరుందన్న సీఎం వీఎల్ఎఫ్ రాడార్ కేంద్ర ఏర్పాటుకు వికారాబాద్ జిల్లా అత్యంత వ్యూహాత్మకమైందని తెలిపారు. పార్టీలు వేరైనా దేశ భద్రత అంశంలో ఎప్పుడూ కేంద్రంతో కలిసి నడుస్తామన్న సీఎం ఈ అంశంలో ఎవరినీ రాజకీయాలు చేయనివ్వబోమన్నారు. స్థానికులకు రాకపోకలకు సహకరించాలని, అక్కడ ఏర్పాటు చేసే విద్యాసంస్థల్లో 25% స్థానిక విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని సీఎం కోరారు. ఈ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత తెలంగాణ సమాజం గుర్తించాలి. వివాదాలకు తెరలేపుతున్న వాళ్ళు దేశ భద్రత గురించి, దేశ రక్షణ గురించి ఆలోచన చేయాలి. దేశ రక్షణ కోసం ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టులను కూడా రాజకీయాల కోసం వివాదం చేసే ప్రయత్నం చేసే వాళ్లకు కనువిప్పు కలగాలి. 2017లోనే వాళ్ళు ఉన్నప్పుడే ఈ భూ బదలాయింపు గాని, అదేవిధంగా ఈ చెట్లు వీటిని ఇంకా ఫారెస్ట్ ను అభివృద్ధి చేయడానికి నిధులు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం గాని పూర్తి స్థాయిలో గత ప్రభుత్వంలోనే ఈ నిర్ణయాలన్నీ జరిగినాయి. ఈ రోజు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాజెక్టును ప్రారంభించుకోవాలని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు నన్ను అడగడంతో దేశ భద్రతకు సంబంధించిన విషయంలో మనం రాజీ పడకూడదు అని ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు కొనసాగించను. పర్యావరణ రక్షకులకు, పర్యావరణ ప్రేమికులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. దేశంలో ఉన్న ప్రజలు ఉంటేనే ఈ పర్యావరణం గురించి మనము చర్చించుకుంటాము. దేశ భద్రతకు ముప్పు ఏర్పడే పరిస్థితుల నుంచి కాపాడడానికి ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టును వివాదాస్పదం చేయడం ఏమాత్రం సమంజసం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రంతో పర్యావరణానికి ఎలాంటి నష్టం ఉండదని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. వీఎల్ఎఫ్ వల్ల స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని వెల్లడించారు. ఏర్పాటుకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన రాజ్నాథ్ దేశ రక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమన్నారు. సమాచార వ్యవస్థను పటిష్టపరుచుకోవడం అనివార్యమని, వీఎల్ఎఫ్ స్టేషన్తో ఓడలకు, సబ్ మెరైన్లతో కమ్యూనికేషన్ మెరుగవుతుందని వెల్లడించారు. దేశ అభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించారు. उनके मन में कुछ भ्रांतियां, कुछ कंफ्यूजन थी तथा इस प्रोजेक्ट के पर्यावरण को लेकर के ऊपर पड़ने वाले प्रभाव को लेकर भी कुछ गलतफहमियां पैदा हुई थी। मैं इस मंच से इन सभी लोगों को आश्वासन देना चाहता हूं कि सरकार खुद पर्यावरण सुरक्षा को लेकर अत्यंत गंभीर है। जहां तक इस प्रोजेक्ट की बात है तो चाहे इसके निर्माण की बात हो या फिर इस प्रोजेक्ट के निर्माण के बाद इसके एग्जीक्यूशन की बात हो, हर क्षेत्र में इन्वायरमेंटल कंडीशंस का पूरा ध्यान रखा गया है। इसकी जानकारी आपको हमारे नेवी चीफ एडमिरल डी.के. त्रिपाठी ने दी है। हमने इस बात का भी ध्यान रखा है कि इस वेरी लो फ्रिक्वेंसी स्टेशन के निर्माण के समय अगर जरूरत हुई तो प्रभावित नागरिकों के पुनर्वास की व्यवस्था भी इंश्योर की जाएगी। लेकिन मैं समझता हूं शायद आवश्यकता इसे न महसूस हो। सस्टेनेबल डेवलपमेंट, सतत विकास, ये हमारी सरकार की सबसे प्रमुख प्राथमिकताओं में से यह एक है और यह बात मैं पूरी जिम्मेदारी से कह रहा हूं। साथियों, आप देखिए कि पिछले 35 वर्षों से INS कट्टाबोमन में जो हमारा कम्युनिकेशन स्टेशन इस समय कार्यरत है, उसने भी
वहां लोकल इकोसिस्टम पर किसी प्रकार का नेगेटिव इम्पैक्ट नहीं होने दिया है। वहां की बायोडाइवर्सिटी और वाइल्ड लाइफ दोनों आज सुरक्षित हैं, कोई भी जाकर उसे देख सकता है। न सिर्फ सुरक्षित हैं बल्कि वह फल फूल भी रही हैं। हम इस वीएलएफ स्टेशन में और भी नई टेक्नोलॉजी के साथ यह सुनिश्चित कर रहे हैं कि पर्यावरण पर किसी भी प्रकार का एडवर्स इम्पैक्ट न पड़े और आसपास के लोकल पॉपुलेशन के साथ मिलकर इस स्टेशन के डेवलपमेंट और उसके क्रियान्वयन के दिशा में हम आगे बढ़ें। साथियों, इसके साथ ही ये वेरी लो फ्रिक्वेंसी स्टेशन यहाँ की लोकल पॉपुलेशन के लिए भी रोजगार और आर्थिक विकास के नए आयाम खोलेगा, यह भी आपको मैं भरोसा दिलाना चाहता हूँ। इसके निर्माण के दौरान तो यहाँ आसपास के क्षेत्र के जो स्किल्ड यानी कुशल और अनस्किल्ड जो अकुशल हैं को रोजगार तो मिलेगा ही, रोजगार भी मिलेगा, और लेकिन निर्माण के उपरांत जब यह स्टेशन कार्य करने लगेगा उस समय भी यहाँ आसपास के लोगों के लिए रोजगार की, एम्प्लॉयमेंट की पर्याप्त संभावनाएं मौजूद रहेंगी। मैं सभी क्षेत्रवासियों को आश्वस्त करना चाहता हूँ।